హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లేక్ బోర్డమ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా సగంలో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. కాకపోతే దానికి మించిన ట్విస్ట్లు సెకండ్ హాఫ్ లో భయంకరంగా వస్తూనే ఉంటాయి. కానీ మీరు మాత్రం థ్రిల్ గా ఫీల్ అవుతారు, అది గ్యారంటీ. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ 1960 సంవత్సరంలో బోర్డమ్ లేక్ అని ఒక ప్లేస్ లో ఒక నలుగురు టీనేజర్స్ ని ఒక సీరియల్ కిల్లర్ గాడు అతి దారుణంగా చంపేశాడు. కాకపోతే వాడు ఎవడు, ఎందుకు చంపాడు, అసలు వాడికి అక్కడ పని ఏంటని చెప్పేసి ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారని చెప్పేసి 1960లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చూపిస్తారనమాట. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది, అంటే 2016 సంవత్సరానికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ 50 సంవత్సరాల తర్వాత కారులో కూర్చున్న ఇద్దరు కుర్రలను చూపిస్తారు. అందులో జుట్టునోడి పేరు అట్టి, ఇంకోటి పేరు ఎలియాస్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే 1960 సంవత్సరంలో జరిగిన ఆ హత్యలు ఏదైతే ఉన్నాయో, సో వాటిని రీక్రియేట్ చేసి అసలు ఆ సీరియల్ కిల్లర్ గాడు ఎందుకు చంపాడు, వాడు ఎందుకు వాళ్ళని చంపాలనుకున్నాడు అని చెప్పేసి ప్రాపర్ గా తెలుసుకుందాం అని చెప్పేసి సరదాగా టూర్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ వేస్తారు. కాకపోతే ఎలియాస్ గాడు అట్టి నడుతాడు అనమాట. ఎరా వాళ్ళు వస్తారా అని చెప్పి అంటంతో, నువ్వేం కంగారు పడుకో, వాళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా అట్టిగాడు ఎలియాస్ తో ఏమంటాడంటే, మరి నేను తెమ్మని తెచ్చామని చెప్పి అంటంతో, తప్పకుండా తీసుకొచ్చానని చెప్పి చూపిస్తాడు. అందులో బిగిని ఉంటుందన్నమాట. బేసికల్ గా 1960లో ఆ కిల్లర్ గాడు చంపిన వాళ్ళలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా లేక్ వెళ్ళి సరదాగా స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆ కిల్లర్ గాడు చంపేశాడు. సో దాన్ని వీళ్ళిద్దరు ప్రాపర్ గా రీక్రియేట్ చేద్దాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశారు. మరి వీళ్ళిద్దరు వెళ్తే కుదురుతుందా, అక్కడికి ఇంకో ఇద్దరు అమ్మాయిలు కావాలి కదా. అందుకనే ఎలియాస్ గాడు అట్టిని అడిగాడు అనమాట, ఎరా వాళ్ళిద్దరు వస్తారా అని చెప్పేసి. ఎందుకంటే వీడే వాళ్ళిద్దరితో చెప్పాడు రమ్మని చెప్పి. వాళ్ళిద్దరు కూడా వస్తా అన్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఈడానే మన కథలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ నోరా. వాళ్ళిద్దరికి రమ్మని చెప్పంటంతో వాళ్ళిద్దరు కూడా సరే వస్తామని చెప్పి అంటారు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ అయినా ఈడని చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న అడుగుతుంది, నాన్న ట్రిప్ కి వెళ్ళమంటావా అని చెప్పేసి. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు చదువుకునే స్కూల్లో నీ మీద క్రియేట్ అయిన రూమర్ మామూలు రూమరా, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, వాళ్ళ ఫ్రెండ్ నోరాతో కలిసి కదా వెళ్తుంది, ఎందుకు అలా తిడతావు అని చెప్పంటంతో, నోరానా దీనికన్నా పెద్ద పనికి మళ్ళీ అమ్మాయి అని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, అలా అనకండి, పాపం అమ్మాయి ఇంట్లో ఉండి ఎంతో బాధపడుతుంది, కాబట్టి సరదాగా ట్రిప్ కి వెళ్ళి వస్తుందని చెప్పంటంతో వాళ్ళ నాన్న కూడా సైలెంట్ గా ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఎలియాస్ గారిని చూపిస్తారు. మనోడికి కారు ఉందన్నమాట. ఆ కారులోనే వీళ్ళు ట్రిప్ కి వెళ్తున్నారు. కారు దగ్గరికి అట్టి వచ్చి, ఎరా ఆ ఇద్దరు అమ్మాయిలు వస్తారా లేకపోతే హ్యాండ్ ఇస్తారా అని చెప్పేసి మనోడి దగ్గర ఉన్న గొడ్డలు చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ట్రిప్ కి వెళ్ళేది సరదాగా ఎంజాయ్ చేయడానికి కాదు, అక్కడ అసలు ఆ సీరియల్ కిల్లర్ గాడు నలుగురిని చంపవలసిన అవసరం వాడికి ఏం వచ్చిందని చెప్పేసి తెలుసుకుందామని కొంచెం క్యూరియాసిటీగా వెళ్తున్నారు. పాపం ఏ విషయం ఆ ఇద్దరు అమ్మాయిలకి తెలియదు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ దగ్గరికి నోరా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ధైర్యం చెప్తుంది, మీ అమ్మ వెళ్ళమంది కదా ట్రిప్ కి, నువ్వేం కంగారు పడకు, స్కూల్లో క్రియేట్ అయిన రూమర్ వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, నీ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడింది, కాబట్టి నువ్వు ట్రిప్ కి వచ్చి బ్రెయిన్ మొత్తం ఫ్రెష్ చేసుకొని ప్రశాంతంగా చదువుకొని జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఆ అటిగాడు ఎలియాస్ గాడు కార్ వేసుకొని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ నోరా ఇద్దరు కలిసి కార్ ఎక్కుతారు. ఆ తర్వాత వీళ్ళు నలుగురు కలిసి ట్రిప్ స్టార్ట్ చేస్తారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పేసి నోరా అడుగుతుంది. దాంతో అట్టిగాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎరా నువ్వు నిజం చెప్పలేదా అని చెప్పేసి ఎలియాస్ ని తిడతాడు. నేనేం చెప్పలేదరా, నిజం చెప్తే వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి అని చెప్పంటంతో అట్టిగాడి కోపం వచ్చేసి ఎలియాస్ ని తిట్టేసి, సర్రా కార్లో కూర్చొని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ట్రిప్ ని కంటిన్యూ చేస్తారు. అలా కంటిన్యూ చేసిన తర్వాత తిరిగి వాళ్ళు వెళ్లాల్సిన ఆ ఫారెస్ట్ కి వస్తారు. లోపలికి వెళ్ళడానికి అడ్డుగా ఒక పెద్ద చైన్ ఉంటుంది. ఇక్కడికి ఎవరు రాకూడదు, నిషేధమైన ప్రదేశం అని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది అనమాట. దాంతో ఈ అట్టిగాడి ఎలియాస్ గాడు, మాకు తెలిసే మేము వచ్చాములే అని చెప్పేసి ఆ చైన్ ని వాళ్ళు తీసుకొచ్చిన గొడ్డలతో నరికేసి కారుని తీసుకుని లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంత దూరం తర్వాత రోడ్డు క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళ బ్యాగులు తీసుకుని మెల్లగా నడుచుకుంటూ ముందుకెళ్తారు. అలా కొంత సమయం నడిచిన తర్వాత వీళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ చేరుకుంటారు. ఆ బోర్డమ్ లేక్ దగ్గరికి వస్తారు. కాకపోతే వచ్చిన తర్వాత నోరా ఏమంటుందంటే, ఇక్కడ ఒక క్యాబిన్ ఉందని చెప్పావు కదా ఎలియాస్ అని చెప్పి అడిగితే మనోడు నవ్వుతూ ఉంటాడు. దాంతో నోరా కోపం వస్తుంది. నువ్వేం కంగారు పడుకో, మేము ఇద్దరు ఉన్నాం కదా అని చెప్పేసి నోరాకి ధైర్యం చెప్తారు. ఆ తర్వాత నలుగురు కలిసి క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. అదే సమయంలో ఈ అట్టిగాడు ఏం చేస్తాడంటే, హీరోయిన్ కోసం తీసుకొచ్చిన బికిని చూపిస్తాడు. బేసికల్ గా ఈ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ఆ కిల్లర్ గాడు చంపేశాడు. నిజం చెప్పాలంటే ఆ కిల్లర్ గాడు నలుగురిని చంపిన తర్వాత కూడా ఇప్పటికీ ధైర్యంగా తిరుగుతున్నాడు. అసలు వాడు ఎందుకు చంపాడు, ఆ చంపినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి అక్కడికి వచ్చాను. బేసికల్ గా వాడు గనుక ఇక్కడికి వస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, అది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు వాడు ముసలోడు అయిపోయి చనిపోయి ఉంటాడు, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించుకొని చెప్పేసి హీరోయిన్ అట్టికి చెప్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ లో దొరికిన ఈ పిచ్చి కథను పట్టుకుని మమ్మల్ని ట్రిప్ తీసుకొచ్చావని చెప్పడంతో అట్టి ఏమంటాడంటే, ఇది పిచ్చి కథ కాదు, నిజంగా జరిగిన కదా. 1960లో అసలు వాడు నలుగురిని చంపాడంటే మామూలు విషయం కాదు, అది కూడా నలుగురిని చంపాడంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసినంత వరకు ఆ నలుగురు ట్రిప్ కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళనే ఫాలో చేసి ఒక్కొక్కరిని చంపుంటాడు. ఇంకా ముఖ్యంగా
ముఖ్యంగా ఈ ఫారెస్ట్ మొత్తం ఆ కిల్లర్ గాడికి మొత్తం తెలిసి ఉంటుంది, అందుకని అంత ఈజీగా తిరుగుతూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం ఆ కిల్లర్ గాడు ఇంకా బతికే ఉంటాడు. ఇంకా ముఖ్యంగా మనం ఇక్కడికి వచ్చాం కదా, వాడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, మనల్ని దూరం నుంచి చూస్తూ కూడా ఉండొచ్చు అని చెప్పడంతో వీళ్ళకేం అర్థం కాదు. అదే సమయంలో నోరా అలాగే ఎలియాస్ వాళ్ళిద్దరు ఏమంటారంటే మాకు బాగా నిద్ర వస్తుందని చెప్పేసి టెంట్ లోకి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమయంలో హీరోయిన్ అట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అట్టి ఏమంటారంటే ఏది ఏమైనా సరే స్కూల్లో నీ మీద వచ్చిన రూమర్ ని దాటుకొని నువ్వు ఈ ట్రిప్ కి వచ్చి కూర్చున్నావు చూసావా, నువ్వు గ్రేట్ అని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ రూమర్ వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డాను నీకు తెలియదు అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నాకు కూడా నిద్ర వస్తుందని చెప్పేసి అట్టి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే వెళ్ళి పడుకో, నేను వాష్ చేసుకుంటానని చెప్పేసి ఇప్పుడు ఆ ఫారెస్ట్ లో ఎవరు లేరు కదా, అందుకని తను టాప్ ప్లేస్ గా వెళ్ళి కడుక్కుంటుంది అనమాట. అదే సమయంలో హీరోయిన్ వెనకాల ఎవరో నుంచుంటారు. దాంతో హీరోయిన్ వెనక తిరిగి చూస్తే తను సడన్ గా జర్క్ అయిపోతుంది అనమాట. వెనకొంది ఎవడో కాదు, అలియాస్ గడ్ అనమాట. వాడేంటంటే బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. నేను చూడటానికి రాలేదమ్మా, నేను బ్రష్ చేసుకోవడానికి వచ్చానని చెప్పడంతో హీరోయిన్ వాడిని తిట్టి అక్కడ నుంచి వెళ్ళి పడుకుంటుంది. ఆ తర్వాత ఎలియాస్ గడ్ కూడా వచ్చేసి ప్రశాంతంగా టెంట్ లో పడుకుంటాడు. వీళ్ళు నలుగురు పడుకున్న కొంత సమయానికి టెంట్ బయట ఏదో శబ్దం వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. బయట ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి అందరిని నిద్ర లేపుతుంది. దాంతో ఎలియాస్ గడ్ ఏమంటాడంటే సరే నేను వెళ్ళి చూస్తానని చెప్పేసి మనోడు బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అట్టి ఏమంటాడంటే ఒకవేళ ఆ కిల్లర్ గడ్ వచ్చాడేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఇద్దరు అమ్మాయిలు భయపడిపోతూ ఉంటారు. సడన్ గా ఎలియాస్ గడ్ వచ్చేసి ఏమీ లేదు అక్కడ అని చెప్పేసి వీళ్ళని భయపెడతాడు. దాంతో వీళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. అదే సమయంలో నోరా ఏమంటుందంటే నాకు కొంచెం బాత్రూమ్ వస్తుందని చెప్పేసి తను ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, నేను కూడా నీకు తోడుగా వస్తానని చెప్పేసి ఎలియాస్ గడు ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నువ్వు నా వెనకాల రావద్దు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు టెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇంకా టెంట్ లో మిగిలింది అట్టిగాడు హీరోయిన్ నే. అదే సమయంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా టెంట్ కింద పడిపోతుంది. దాంతో అట్టిగాడు ఏమంటాడంటే ఇదంతా ఎలియాస్ గడి పని, నాకు బాగా తెలుసు అని చెప్పేసి టెంట్ బయటికి వెళ్ళి చూస్తే టెంట్ లో ఎవరు ఉండరు. అదే సమయంలో ఈ అట్టిగడ్ టెంట్ లోపలికి వచ్చేసి వాడి టెంట్ నెట్టేసి ఇక్కడ నుంచి పారిపోయాడు, నాకు బాగా తెలుసు అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఎవరో షూస్ వేసుకుని ఎంట్రీ ఇస్తారు. వచ్చిన తర్వాత ఒక కత్తి తీసుకొని అట్టిగాడిని పొడి చేస్తారు. దాంతో మనోడు భయంకరంగా అరుస్తాడు. మనోడు అరవటం వల్ల హీరోయిన్ కూడా అరుస్తుంది. వీళ్ళిద్దరు అంత పెద్దగా అరిచిన తర్వాత ఇంకా నోరాకి వినపడదా, నోరాకి ఆ తర్వాత ఎలియాస్ గడికి కూడా వినపడుతుంది. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే మనోడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట ఆ కిల్లర్ గాడు వచ్చాడని చెప్పేసి. దాంతో నోరా ఏమంటుందంటే ఇప్పుడు మనం అట్టిని తీసుకెళ్లాలంటే మనకి స్ట్రెచర్ కావాలని చెప్పేసి అంటుంది. కానీ అట్టిగాడు ఏమంటాడంటే మీరు ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోండి, నేను ఆల్మోస్ట్ చనిపోయాను నాకు అర్థమైపోతుంది, దయచేసి ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పంటంతో అట్టిగాడి దగ్గర ఉన్న గొడ్డలు తీసుకొని ఎలియాసు ఆ తర్వాత హీరోయిన్ నోరా వీళ్ళు ముగ్గురు పారిపోతూ ఉంటారనమాట. అలా పారిపోయేటప్పుడు అట్టి అక్కడే చనిపోతాడు. అదే సమయంలో నోరా కూడా పరిగెడుతున్నప్పుడు అనుకోకుండా కాలు బాగా బెనిగిపోతుంది అనమాట. తాను కూడా పరిగెత్తలేకపోతుంది. దాంతో నోరా ఏమంటుందంటే ఇంకా నా వల్ల కాదు పరిగెట్టడం, నేను ఇక్కడే ఆగిపోతాను, మీరు వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకురండి, తొందరగా వెళ్ళండి అని చెప్పేసి హీరోయిన్ ని ఆ తర్వాత ఎలియాస్ ని పంపిస్తుంది. ఎలియాస్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న గొడ్డల్ని ఈ నోరాకి ఇస్తాడు. దాంతో హీరోయిన్ ఎలియాస్ ఇద్దరు కలిసి పరిగెడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎంత పరిగెత్తినా సరే అదే ఫారెస్ట్ లో తిరుగుతారు తప్ప అక్కడ నుంచి బయటికి వెళ్ళరు. ఒకనొక సందర్భంలో వీళ్ళిద్దరికి బాగా ఆయాసం వచ్చేస్తుంది. ఇక చేసేదేం లేక నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ ఈ ఎలియాస్ గడితో ఉంటుందన్నమాట. ఇలాగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు బాగా అర్థమైందని చెప్పి అంటంతో ఈ ఎలియాస్ గడికి ఏం అర్థం కాదు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే వీళ్ళిద్దరు ఒకప్పుడు రిలేషన్ లో ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే హీరోయిన్ ఫోటోస్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ అయిందో అప్పటి నుంచి మనోడు హీరోయిన్ కి దూరంగా ఉన్నాడు అనమాట. నువ్వు అందుకనే కదా ఈ ట్రిప్ కి వచ్చింది నా కోసమే కదా అని చెప్పి అంటంతో అలాంటిదేం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఎంతమంది అనుమానించినా సరే నాకు బాధ లేదు, కానీ నువ్వు అనుమానించినందుకు బాధగా ఉంది, నా ఫోటోస్ లీక్ అవడానికి కారణం నువ్వేందుకు బాధగా ఉందని చెప్పి అంటంతో ఎలియాస్ గడ్ ఏమంటాడంటే చూడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఫోటోస్ లీక్ అవడానికి లేకపోతే రూమర్స్ క్రియేట్ అవడానికి నాకు ఎటువంటి సంబంధమే లేదు, అసలు నాకేం తెలుసు ఆ ఫోటోస్ గురించి అని చెప్పి అంటంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఎలియాస్ గడ్ ఏమంటాడంటే చూడు ఆ రోజు పార్టీ జరిగిన తర్వాత నీ ఫోటోస్ ఎవడైనా చూసాడా, మీ అమ్మా నాన్న కానీ నేను కానీ నువ్వు కానీ ఈ స్కూల్లో ఎవడైనా చూసాడా, అదంతా కేవలం రూమర్ మాత్రమే అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నోరా చూసింది కదా తను నాకు చెప్పిందని చెప్పేసి అంటుంది. కానీ ఎలియాస్ గడ్ ఏమంటాడంటే అది కేవలం రూమర్ మాత్రమే, అది నిజం కాదని చెప్పేసి హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చాలు చాలు నీ డ్రామాలు ఇప్పటివరకు చూసించాలని చెప్పేసి సడన్ గా తిరిగి చూస్తే వెనకాల నుంచి ఆ కిల్లర్ గాడు వచ్చేసి ఎలియాస్ గాడిని పొడి చేస్తాడు. అది కూడా వెనకాల మాస్క్ వేసుకుని ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడు మొహం మీద మాస్క్ తీస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు కథలో బుర్ర బ్లాంక్ అయి ట్విస్ట్ ఒక రివీల్ అవుతుంది. ఆ కిల్లర్ ఎవరో కాదు నోరానే. అంతేకాకుండా వీళ్ళిద్దరిని అంటే ఎలియాస్ గాడిని అటి గాడిని ఇక్కడికి తీసుకొచ్చిందే చంపడానికి, అది కూడా హీరోయిన్ సహాయంతో. సో హీరోయిన్ కి నోరాకి ఇద్దరికి తెలుసు వీళ్ళిద్దరు చచ్చిపోతున్నారని, వాళ్ళే చంపబోతున్నారని చెప్పేసి. అయినా సరే హీరోయిన్ మాత్రం ఏమి తెలియని అమాయకురాలా నటిస్తూ ఉంది.
నోరా కూడా నాకేం తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరిని చంపేసిన తర్వాత వీళ్ళ శవాలు ఒక బ్యాగ్ లో పెట్టి నీళ్ళలో పడేయాలన్నది కూడా వీళ్ళ ప్లాన్ అనమాట. అందుకని వీళ్ళ బ్యాగులు తెచ్చుకున్న ఆ బ్యాగులు బయటకు తీసి వీళ్ళిద్దరి శవాలు రెండింటిని ఆ జిప్ వేసేసి నీళ్ళలో తోసేస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరికి వాళ్ళిద్దరిని చంపాల్సిన అవసరం ఏం వచ్చిందంటే ఇప్పుడు హీరోయిన్ ఫొటోస్ ని ఇంటర్నెట్ లో రిలీజ్ చేసిందే వీళ్ళిద్దరు. అంతేకాకుండా హీరోయిన్ పరుగు పోవడానికి కారణం కూడా వాళ్ళే అనమాట. అందుకనే హీరోయిన్ కోసం నోరా ఈ పని చేసింది. సో నోరా ఈ పని చేస్తుంది కాబట్టి హీరోయిన్ కూడా నా జీవితాన్ని పాడు చేసిన వాళ్ళకి ఇలా చేయాలని చెప్పేసి ప్రాపర్ గా ప్లాన్ వేసి వీళ్ళిద్దరు కావాలని చెప్పి వీళ్ళతో వచ్చి ఇలా చేశారు. అది సంగతే. ఆ తర్వాత ఇద్దరు కలిసి సరే వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి ఇంటికి బయలుదేరదామని చెప్పేసి కారు దగ్గరికి వెళ్తారు. వెళ్లి కారులో కూర్చున్న తర్వాత ఇద్దరు అక్కాలకి తెలిసే విషయం ఏంటంటే ఆ అట్టిగడ చూసారా వాడి జేబులో ఈ కారు తాళం ఉంది. అంతేకాకుండా వాడి శవాన్ని బ్యాగ్ లో పెట్టి నీళ్ళలో పడేశారు. ఇప్పుడు కారు బయలుదేరాలంటే వాడి శవాన్ని మళ్ళీ బయటికి తీయాలి. దాంతో ఇద్దరు సుబ్బాయమ్మలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ ఆ లేక్ దగ్గరికి వెళ్తారు. కాకపోతే మన కథలో హీరోయిన్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్ అనమాట. అందుకని తానే నీళ్ళలో దూకేస్తుంది. దూకిన తర్వాత బయట ఏమో నోరా ఆతృతగా చూస్తూ ఉంటుంది ఎంతగా తాళం దొరికిందా లేదా అని చెప్పేసి. హీరోయిన్ ఫస్ట్ లోపల దూకేస్తుంది కానీ తనకి ఆ శవం కనిపించదు. దాంతో మళ్ళీ పైకి వస్తుంది. కొంచెం వెతకవే బాబు తొందరగా తాళం దిగి మనం గనక కారులో ఎక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే వాళ్ళిద్దరిని చంపింది మనమే అని చెప్పేసి పోలీసులు పసిగడతారని చెప్పి అనటంతో హీరోయిన్ కూడా భయం వేసి మళ్ళీ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకి శవం కనిపిస్తుంది. కాకపోతే కనిపించిన తర్వాత ఆ జిప్ ఏమో ఓపెన్ చేస్తే రావట్లేదు. లోపల ఎంతసేపు ఉంటుంది ఊపిరి బిగబట్టి. మరోవైపు తాను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకోవైపు పైన నోరాకేమో ఇంకా భయంగా ఉంటుంది. ఎందుకంటే లోపల 2 శవాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన అమ్మాయి కూడా చచ్చిపోయి శవం అయిపోద్దామని చెప్పేసి భయంతో బిక్కుబిక్కుమని చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరోయిన్ తాళంతో బయటకు వస్తుంది. దాంతో నోరా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. నోరా మాత్రం ఫుల్ హ్యాపీ. మొత్తానికి వాళ్ళిద్దరిని చంపేసాము, ఇక మీద మనందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి వెళ్తున్నప్పుడు మన కథలో హీరోయిన్ కు డౌట్ వస్తుంది. సరే ఇదంతా పక్కన పెడితే పాపం ఎలియాస్ గాడు చనిపోయే ముందు కూడా అసలు ఆ ఫొటోస్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు నీ గురించి రోమల్ స్పెడ్ చేయలేదని చెప్పి అన్నాడు, నువ్వేమో చూశానని చెప్పి అంటున్నావు, అసలు ఏది నిజం అని చెప్పి అంటంతో ఈ నోరా ఏమంటుందంటే వాడు ఆల్రెడీ నీ జీవితాన్ని నాశనం చేసిన వాడు, నేనే నీ జీవితాన్ని నాశనం చేశా అని చెప్పి ఎందుకు ఒప్పుకుంటాడు, నువ్వు నీ పిచ్చి ఆలోచనలు కాకపోతే అని చెప్పి అంటంతో హీరోయిన్ కి మాత్రం కొంచెం నమ్మబుద్ధిగా ఉండదు. లేదే వాడి ఫేస్ కొంచెం జెన్యూన్ గా అనిపించింది నాకు, వాడి తప్పు చేసి ఉంటే మళ్ళీ నాతో ఎందుకు ప్రపోజ్ చేస్తాడు, మళ్ళీ నా కోసం ఈ ట్రిప్ కి ఎందుకు వస్తాడని చెప్పేసి హీరోయిన్ గుచ్చి అడుగుతుంది. కానీ నోరా ఏమంటుందంటే ఆ ఫొటోస్ తీసిందే ఎలియాస్ గాడు, వాడి గురించి నీకు తెలియదు, ఆయన ఇప్పుడు ఇదంతా ఎందుకో తీసి పక్కన పడే అంతా అయిపోయింది కదా, ఇక మీదట మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మన ఇద్దరం హ్యాపీగా ఎందుకు ఉంటాము, నువ్వు నీ దారిలో వెళ్తావు, నేను నా దారిలో వెళ్తాను, ఎందుకంటే మన ఇద్దరం కలిసి ఈ పని చేశాం కాబట్టి పోలీసులకి డౌట్ రాకుండా ఉండాలంటే నువ్వు నేను ఇక మీదట కలుసుకోకూడదు అని చెప్పి అంటంతో నోరాకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. అదేంటంటే చిన్నప్పటి నుంచి హీరోయిన్ నోరా మంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు ఎప్పుడు చూసినా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత నోరాకి అర్థమైన విషయం ఏంటంటే తను హీరోయిన్ ని లవ్ చేస్తున్నాను అనే సంగతి. అంతేకాకుండా అదే సమయంలో హీరోయిన్ ఎలియాస్ గాడితో తిరుగుతుంది అనమాట. వాడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంది. దాంతో నోరాకి కోపం వచ్చేసి ఒకరోజు అందరూ పార్టీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో హీరోయిన్ కి భయంకరంగా మందు తప్పించేసి తనకు బాగా మత్తొచ్చిన తర్వాత ఒక గదిలో తీసుకెళ్లి బట్టలన్నీ సగం సగం విప్పేసి కొంత సమయం తర్వాత హీరోయిన్ కి మెలకు వస్తుంది కదా, అప్పుడు ఈ నోరా ఏమంటుందంటే చూడు ఇప్పుడే నేను గదిలోకి వచ్చాను, వచ్చి చూస్తే ఎలియాస్ గడు బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అంతేకాకుండా వాడు ఫొటోస్ కూడా తీశాడు, ఒకవేళ ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తాడేమో చూడని చెప్పేసి భయం క్రియేట్ చేసింది, అంతేకాకుండా వాడు ఫొటోస్ లీక్ చేసాడు, ఆ ఫొటోస్ నేను చూశాను డిలీట్ చేశానని చెప్పేసి స్కూల్లో ఒక పెద్ద రూమర్ ని క్రియేట్ చేసింది, అంతేకాకుండా హీరోయిన్ పరువు మొత్తం తీసి వదలపడేసింది. అలా చేయటం వల్ల ఎలియాస్ గాడికి కూడా భయం వేసి హీరోయిన్ తో మాట్లాడాలంటే భయపడేసి తనకు దూరం అయిపోయాడు. ఇదే కదా మన కథలో నోరా కోరుకుంది. సో దాంతో ఈ నోరా ఏం చేసిందంటే హీరోయిన్ కి బాగా దగ్గర అయిపోయి ఇక మీద నువ్వు నాతో ఉండాలని చెప్పేసి తనకి ధైర్యం చెప్తూ, ఇంకా ముఖ్యంగా అటీ గాడిని ఎలియాస్ గాడిని చంపేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది, నీ జీవితం పాడు చేశారని చెప్పేసి హీరోయిన్ కి బ్రెయిన్ వాష్ చేసి ప్రాపర్ గా ప్లాన్ వేసి చంపేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. కాకపోతే వీళ్ళ అదృష్టం కొద్దీ ఆ అటీ గాడు ఉన్నాడు కదా, వాడు ఏంటంటే 1960లో జరిగిన హత్యలు అని చెప్పేసి ఇలా మనం ట్రిప్ కి వెళ్దామని చెప్పేసి వాడు వీళ్ళని పిలిచారు. సో వీళ్ళు ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నారు కదా, ఇదే అవకాశం అని చెప్పేసి వీళ్ళు ప్రాపర్ గా ప్లాన్ వేసుకొని వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళినట్టు వెళ్ళారు. చివరికి వాళ్ళిద్దరిని చంపేశారు. అది జరిగిన సంగతి. ఇదంతా నోరా హీరోయిన్ చెప్తుంది అనమాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కోసం ఇంత చేశానని చెప్పంటంతో హీరోయిన్ కోపం వచ్చేసి నీ మాట నమ్మి ఇక్కడికి వచ్చాను చూడు, నువ్వు ఇలాంటి దాని అని చెప్పేసి మనం ఊరు వెళ్ళిన తర్వాత అందరికీ చెప్పేస్తానని చెప్పి అంటుంది. దాంతో నోరా ఏమంటుందంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఇలాంటి దాని అనుకోలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు గొడవ పడుతూ
ఉంటారు. అలా గొడవ పడుతూ నోరా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా సడన్ గా కారు కూడా ఎదురొస్తాడు. దాంతో నోరా స్టీరింగ్ రెడీ తిప్పేస్తుంది. కారు వెళ్ళి ఒక చెట్టు గుద్దుకొని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దాంతో కారు పల్టీ కొడుతుంది. పల్టీ కొట్టిన తర్వాత వీళ్ళిద్దరికి ఏం కాదనుకోండి, కానీ కారుకి ఎదురొచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొత్తానికి మీరు నాకు దొరికారని చెప్పేసి కారుకి ఒక పెద్ద రోపు కట్టేసి, అంటే ఒక చైన్ లాంటిది కట్టేసి తన కారుకి తగిలించుకొని తీసుకెళ్దాం అని చెప్పేసి ప్లాన్ వేసి అలా రోప్ తగిలిస్తూ ఉంటాడు. అదే సమయంలో నోరా హీరోయిన్ ఏమంటుందంటే, చూడు మనిద్దరం కలిసి వాళ్ళిద్దరిని చంపేశాం కదా, నీ దగ్గర ఒక కత్తి నా దగ్గర ఒక కత్తి ఉంది కదా, నా దగ్గర ఉన్న కత్తి నేను ఒకటి చంపేశాను, నీ దగ్గర ఉన్న కత్తి నువ్వు ఇంకొకటి చంపావు కదా, ఆ కత్తి అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఆగాగు నా దగ్గర ఇంకో కత్తి ఉందా, కత్తి నా దగ్గర ఉంది నిజమే, కానీ నేను ఇంకొకటి చంపలేదు అని చెప్పేసి అంటంతో ఈ నోరాకి పిచ్చెక్కిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఇద్దరిని చంపలేదు, నేను చంపింది ఒక్కనేనే అని చెప్పి అంటంతో, అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో అట్టిగాని చంపారు కదా, వాడు ఎవడో కాదు 1960 సంవత్సరంలో ఫారెస్ట్ లో నలుగురిని చంపేసిన ఆ సైకోగాడు అన్నమాట. ఇప్పుడు ఈ విషయం వీళ్ళిద్దరికి అర్థం అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళ కారుకి ఎదురొచ్చినోడు కూడా ఎవడో కాదు 1960 సంవత్సరంలో నలుగురిని చంపేసిన ఆ సైకోగాడే. సో అట్టిగాడు చెప్పింది నిజమే, ఎందుకంటే వాడు ఆ 4 హత్యలు చేసినప్పుడు బాగా యంగ్ అనమాట. ఇప్పుడు వాడికి వయసు పెరిగింది అంతే, కానీ చంపే మనస్తత్వం మాత్రం అలాగే ఉంది. సో వీళ్ళిద్దరిని చంపుదామని చెప్పేసి కారుకి ఒక రోపు కట్టి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. అది కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఏంటంటే కారులోంచి దూకేద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఆ స్పీడ్ లో కనుక దూకితే నిజంగానే చచ్చిపోతారు. దాంతో వీళ్ళిద్దరు భయపడుతూ ఉంటారు. అదే సమయంలో ఆ సైకోగాడు ఏం చేస్తాడంటే, వీళ్ళు ఎలాగో తప్పించుకుంటారని చెప్పేసి వీడియో ఒక టర్న్ కొట్టడం వల్ల కారు వెళ్ళి చెట్టు గుద్దుకొని గాల్లోకి లెగిసి రివర్స్ పడిపోతుంది. అయినా సరే వీడు ఆ కారు స్లో చేయకుండా అలా తీసుకెళ్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో రోపు కట్ అయిపోయి కారు ఒక చోట ఆగిపోతుంది. దాంతో ఆ సైకోగాడు ఆ ట్రక్ దిగి మెల్లగా నడుచుకుంటూ కారు దగ్గరికి వస్తాడు. అలా వచ్చే గ్యాప్ లో హీరోయిన్ ఏమంటుందంటే, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి పారిపో, నాకు పారిపోవడం కుదరట్లేదని చెప్పంటంతో నోరా మాత్రం నా వల్ల కాదు, నేను వదిలిపెట్టి వెళ్ళలేను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, దయచేసి ఇక్కడ నుంచి పారిపో, కనీసం ఎవరో ఒకరిని పిలుచుకొని రా అని చెప్పంటంతో నోరా సరే అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. కానీ ఆ కిల్లర్ గడు ఏం చేస్తాడంటే నోరా వైపు తను తీసుకొచ్చిన కుక్కను వదిలేస్తాడు. దాంతో ఆ కుక్క నోరాని వేటాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ సైకో గాడు హీరోయిన్ దగ్గరకు వస్తాడు. కారులో ఉన్న తనని బయటికి లాక్కొని వస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ని నోరాని ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి వాళ్ళిద్దరి దగ్గర ఒక చిన్న మంట వేసి వాడు ఒక పక్క కత్తి నూరుతూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరు చంపేశారు కదా, ఆ ఇద్దరు శవాలను కూడా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత నోరాని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. సో దాంతో నోరా చనిపోయిందని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడికే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ముగ్గురు చనిపోయారంట అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ముగ్గురు ఇలా చనిపోయారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అసలు ఏం జరిగిందంటే ఆ కిల్లర్ గాడు హీరోయిన్ ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అది కూడా ఒంటి నిండా రక్తంతో. ఇంకా ముఖ్యంగా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ రక్తం హీరోయిన్ మీద పోసేసి ఆ ముగ్గురిని చంపింది మన కథలో హీరోయిన్ అని చెప్పేసి పోలీసుల దగ్గర హీరోయిన్ ని బుక్ చేసి వాడు సేఫ్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో ఈ కథ గురించి మాట్లాడుకుంటూ అక్కడికి చాలా మంది వెళ్తారనమాట. సో హీరోయిన్ ఆ ముగ్గురిని చంపిందని చెప్పేసి పోలీసుల ముందు బుక్ చేశాడు కదా ఆ సైకో గాడు, ఆ కథ గురించి మాట్లాడుకుంటూ ఆ లేఖను చూడడానికి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. అది జరిగింది. ఇంతటితో ఈ సినిమా అయిపోయింది. ఈ కథ నిజంగా జరిగిందంటే దాన్ని బేస్ చేసుకొని తీశారు. సో ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నాకు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది చేయడానికి, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.